పుర ప్రజలకు శివగాడి స్వాగతం. మీరందరూ మళ్ళీ పగలబడి నవ్వుకోవడానికి మనం మరొకసారి ఇంకొకసారి మాట్లాడుకోబోతున్నాం యాడ్స్ గురించి. అయినా ఈ టీవీ యాడ్స్ టైమింగ్. ఇంట్లో ఒక్కలమే ఉన్నప్పుడు అగరబత్తి యాడ్లు, తినేటప్పుడు హార్పిక్ డామెక్స్ యాడ్లు, ఇంకా ఫ్యామిలీతో కూర్చొని ఉన్నప్పుడేమో ఫ్యామిలీతో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మంచి యాడ్లు వచ్చినా ఆ యాడ్ల తర్వాత వచ్చే షోలు అందుకే ఈసారి యాడ్లని యూట్యూబ్ లో ఎత్తుక్కున్నా. సో కొన్ని ఇంటర్నేషనల్ యాడ్స్ కూడా తగిలాయి. కావున ప్రేక్షకుల సౌలభ్యం కోసం వాటికి నేనే నా డబ్బా గొంతుతో డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకుని 10 నిమిషాలకి సరిపడా పాప్కార్న్ తో రెడీ అయిపోండి. ఓపెన్ చేస్తే సిటీలో ఒక గాడ్జిల్లా ప్రవేశించి పోయిన గవర్నమెంట్ లా ప్రతి బిల్డింగ్ ని పడగొడుతూ పోతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి పాతినుప సామాన్లో తయారు చేసిన ఓ రోబోట్ వస్తుంది. అన్ని సినిమాల్లోని ఆనవాయితీలా ఇప్పుడు వీటి మధ్య పెద్ద ఫైట్ ఉంటుంది అనుకుంటే కట్ చేస్తే గాడ్జిల్లా ప్రెగ్నెంట్. ఎస్, ఎలా అని నన్ను అడగండి, ఆ చిలిప్ పని చేసిన చిట్టినే అడగండి. 9 months తర్వాత గాడ్జిల్లా డెలివరీ ఇస్తుంది హమ్మర్ బండికి. సోలు చెప్పరా సుయోధన అంటే సూర్యవంశం సినిమా తీసింది సూర్యకుమార్ యాదవ్ అన్నాడంట. ఎరా పెళ్ళదా? సరే, సొల్లు మన మంత్రుల రేంజ్కి చెప్పొచ్చు కానీ మంచు ఓపెన్ చేస్తే ఈ కళాఖండంలో ఈమె భర్త బండ కింద పడి చచ్చిపోయే సిచ్యువేషన్ లో ఉంటాడు. వెంటనే ఈమె దేవుడిని ప్రార్థించగానే మేఘాల్లో మోమోస్ చేసే దేవుడు తెల్లగా టైట్ తో ఉతికిన నైటీ వేసుకుని ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు నీకు ఒకే ఒక్క కోరిక ఇస్తా, ఏం కావాలో కోరుకో. ఇప్పుడు ఈమె తన భర్తని కాపాడమని కోరుకుంటుంది అనుకుంటే మీరు కూడా నాలా 11 సార్లు పేడలో కాలేసినట్టే. సో 16 ఏళ్ల స్కిన్ కోసం పతిని చంపేసుకోకుండా ఈ పేడ పూసుకుంటే చాలంటున్నారు అనమాట. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో తల్లి. ఓపెన్ చేస్తే హీరో ఎడారి ఎండలో వచ్చెక్కడ పోసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా హీరోయిన్ హీరో వైపు పరిగెడుతూ వెళ్లి కింద పడుతుంది. ఇప్పుడు హీరోయిన్ పైకి లేపి ఆమె చేతికి ఏమిస్తాడు? బ్యాండేడ్ కాదు, మూవ్ స్ప్రే కాదు, మరి తులసి మీఠా పాన్ మసాలా. అదెందుకు గురుజీ? మెత్తగా నవ్వులు మోకాలు చెప్పక పెట్టుకుంటారేమో, ఎవరికి తెలుసు. ఇంకా ఉంది విను. అలా పాన్ మసాలా ఇచ్చాక హీరోయిన్ పడకుండా పరిగెడుతుంది. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్. ఆ సెలబ్రేషన్స్ కూడా తులసి పాన్ మసాలాతోనే. తర్వాత హీరోయిన్ కి అత్యంత రొమాంటిక్ వేలో ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రపోజ్ చేయనంత క్యూట్ గా పాన్ మసాలా మధ్యలో రింగ్ పెట్టి ప్రపోజ్ చేస్తాడు. రొమాంటిక్ కదా. ఇదే చండాలం అనుకుంటే ఇక పైన రాబోయేది అంతకు మించి. బయట వర్షం పడుతూ ఉంటుంది. మనోళ్ళు మంచి రొమాంటిక్ మూడ్ లో ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా తులసి పాన్ మసాలా ప్యాకెట్ తీస్తారు. ఎరా, ఏ ప్యాకెట్ తీసే టైంలో ఏ ప్యాకెట్ తీస్తున్నారా మీరు? అంటే రాంబాబు ఇది కట్ చేసి మన అదృష్టం బాగుండి ఇక్కడతో ఆపేశారు. లేకపోతే వాళ్ళకు బాబు పుట్టి ఆడికి సెర్లాక్ ఇవ్వకుండా వాడికి కూడా ఈ పాన్ మసాలా ముద్ద చేసి పెట్టినా పడతారు. పార్లమెంట్ లో పొలిటీషియన్ల మంచిగా మెట్రోలో నిద్రపోతూ ఉన్న ఇతని నుదురు మీద ఓ పవర్ఫుల్ రే పడి కాలుతుంది. దానికి ఈమె సారీ చెప్తుంది. ఈయన వెంటనే సీట్ చేంజ్ అయ్యి కూర్చుంటాడు. అసలు ఈమె సారీ ఎందుకు చెప్పింది, ఈయన సీట్ ఎందుకు చేంజ్ అయ్యాడా అని ఆలోచిస్తూ ఉండగా ఏంటి గురుజీ ఇది? ఆ క్రీమ్ వాడితే సంకాల షైన్ అవుతుందంట. ఓహో గురుజీ, ఈ యాడ్కి మంచి టైటిల్ ఒకటి చెప్పు. సంకలో సౌందర్యం. సూపర్ బేబీ. జస్ట్ ఆ వింగ్స్ దగ్గర స్టార్స్ పెడితే ఇంకా బాగుంటుంది. నాకు స్టార్స్ నచ్చవు. ట్రస్ట్ మీ బేబీ, చాలా బాగుంటుంది. అలా రాహుల్ గర్ల్ ఫ్రెండ్ కూడా సేమ్ టాటూ ఇక్కడ నడుం పైన వేయించుకుంది. దగ్గర నుంచి చూస్తే ఆ చిన్న చిన్న స్టార్స్ క్యూట్ గా భలే ఉన్నాయి తెలుసా. అది షేర్ చేసుకోవాలంటే ఇలాంటి విషయాలు కాదు, ఆల్పినో షేర్ చేసుకోండి. ఈ యాడ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెళ్ళ ముందు పక్కనోడు పెళ్ళ నడుం మీద ఉండే టాటూ గురించి మాట్లాడి ఈ చాక్లెట్ ఇచ్చి కోపంగా ఉన్న వైఫ్ ని ఐస్ చేసుకుందాం అనుకుంటే 5 నిమిషాల్లో ఐస్ బాక్స్ లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త.
సో బ్యాంకులకి గోళ్ళకి కన్నాలేసే వాళ్ళకి తప్ప ఈ జెల్ ఇంకెవరికి పనికిరాదు అనమాట. ఎందుకు పనికిరాదు గురుజీ? ఇంట్లో కత్తితో కట్ చేసే కూరగాయలన్నీ తలకాయతో కట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు కానీ పిజ్జా మీద టాపింగ్స్ లాగా కూరల్లో చుండ్రు బొచ్చు టాపింగ్స్ లో రావు. ఓపెన్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్. అందరూ వాళ్ళు ఇండియాకి పంపించిన గూఢచారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం, ఈ AK-47 ఏ జాతరలో కొన్నారా? ఎంత పొట్టిగా ఉంది. సర్లే, ఈలోగా ఆ గూఢచారి అక్కడికి వచ్చి, చెప్పు, ఏం సమాచారం తెచ్చావు? సమాచారం ఏంటంటే హిందుస్థాన్లో ఓ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ తిని ప్రజలు ప్రేమ, అనుబంధం, అభిమానాల్లో మునిగి తేలుతున్నారు. అవునా, నాకు కూడా ఇవ్వు, తింటా. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलिस्तान हमारा. ఆర్ఆర్ పాన్ మసాలా, ద్వేషపు గోడల్ని పడగొట్టేయండి. ఈ పెంట తిని పాకిస్తాన్ వాడు సారే జహాసే అచ్చా పాడాడంట. ఈ విషయం మోడీ గారికి చెప్పాలి. అర్జెంట్గా వాళ్ళ మొహాన 10 కిలోల పాన్ మసాలా కొట్టి POKని వెనక్కి తీసేసుకుంటారు. రే రాంబాబు, ఇప్పుడు చూసే యాడ్ ఏ యాడో గెస్ట్ చేస్తే నీకు ఓపెన్ చేస్తే ఓ అమ్మాయి పరిగెట్టి పరిగెట్టి ఫిష్ మార్కెట్కి వెళ్తుంది. అక్కడ ఫిష్ కొని మళ్ళీ పరిగెట్టి 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 బోట్ ఎక్కి పగలు ఎండలో రాత్రి తుఫాన్లో ప్రయాణించి ఫ్రాన్స్ చేరుకొని అక్కడ నుండే బ్లూ వేల్ కి ఆ చేపనేస్తుంది. ఇప్పుడు చెప్పరా ఈ యాడ్దేందో? ఏమో గురుజీ, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. చూడు, ఆ బ్లూ వేల్ వాంతిలో ఉండే ప్లాంక్టన్ కోసం ఇదంతా అంట. లేదా సింపుల్ గా ఈ ఓషన్ స్కిన్ కొంటే చాలంట.